వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, రీజనింగ్ ప్రాబ్లమ్స్, షార్ట్ కట్స్ మెథడ్తో అయితే టాపిక్ వైజ్ వీక్లీ మన ఛానల్లో అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే ఆల్ టాపిక్స్ నేర్చుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 11,558 వేకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక మనం ఈ వీడియోలో అయితే ఏ జోన్ అప్లై చేసుకోవడానికి తెలుగువారు ఎలిజిబుల్, అలాగే ప్రీవియస్ ఇయర్లో ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, అలాగే ఈ నోటిఫికేషన్లో సేఫ్ జోన్ ఏంటి, డేంజరస్గా ఉన్నటువంటి జోన్ ఏంటి అయితే డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 11,558 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి అనే డౌట్ ఎవరికైనా ఉంటే మన ఛానల్లో అయితే వీడియో చేయడం జరిగింది. ఒకసారి అయితే వెళ్ళి వీడియో చూసేయండి. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 8,113 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్కి మనం చూసుకుంటే కనుక 3,445 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ని నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆర్ఆర్బి నుంచి. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి అయితే నోటిఫికేషన్ మరొక 1 వీక్లో అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేషన్ అర్హతతో అయితే మనకి 8,113 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక మనం ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అన్నది ఒకసారి చూస్తే కనుక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ వచ్చేసి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్లో అయితే జరుగుతుంది. CBT 1 అండ్ CBT 2. CBT 1 ఎగ్జామ్ విషయానికి వస్తే 100 మార్క్స్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఇన్ 90 మినిట్స్లో అయితే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక CBT 2 ఎగ్జామ్ విషయానికి వస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 వచ్చేసి మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అంతా కూడా 90 మినిట్స్లో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా కామన్ సిలబస్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి అర్థమెటిక్ కామన్ సిలబస్ ఫర్ బోత్ CBT 1 అండ్ CBT 2 అండ్ వచ్చేసి 2 రీజనింగ్ కూడా సేమ్ సిలబస్ ఫర్ బోత్ CBT 1 అండ్ CBT 2 అండ్ థర్డ్ వన్ ఈజ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్. ఇది కూడా సేమ్, బట్ టఫ్నెస్ అయితే CBT 1కి CBT 2కి కాస్త పెరుగుతుంది, కానీ సిలబస్ అయితే మాత్రం సేమ్ సిలబస్ ఫర్ బోత్ CBT 1 అండ్ CBT 2. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ ఏ జోన్ ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది కనుక ఒకసారి మనం చూస్తే, ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే కనుక మనం ప్రీవియస్ ఇయర్ వచ్చేసి మనకి కోల్కతాలో వచ్చేసి మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే జనరల్ అభ్యర్థులకి అయితే ఉండడం జరిగింది కోల్కతా జోన్ నుంచి. ఆ తర్వాత వచ్చేసి మనకి ముంబై జోన్ వచ్చేసి 77.05 మార్క్స్తో అయితే సెకండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఈ జోన్లో అయితే ఉండడం జరిగింది. మనం కట్ ఆఫ్ వైజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వైజ్ చూసుకుంటే కోల్కతా జోన్ ఈజ్ కొంచెం డేంజరస్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ముంబై జోన్ కాస్త డేంజరస్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మన సికింద్రాబాద్ జోన్, మన తెలుగు వారు ఎక్కువ అప్లై చేసే జోన్స్ ఏమున్నాయో వాటి కట్ ఆఫ్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇంకా కట్ ఆఫ్స్ వచ్చేసి మన సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకి 77.72 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ అభ్యర్థులకి 72.87,
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి 63.73 కట్ ఆఫ్ అయితే మన సికింద్రాబాద్ జోన్లో లాస్ట్ ఇయర్ అయితే ఉంది. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 59 మార్క్స్తో అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. ఇక మన తెలుగు క్యాండిడేట్స్ అప్లై చేసే అనదర్ జోన్ వచ్చేసి బెంగళూరు జోన్. బెంగళూరు జోన్లో కనుక జనరల్ అభ్యర్థులకి కట్ ఆఫ్ చూసుకుంటే కంపేర్ టు మెనీ జోన్స్ చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్నటువంటి జోన్ ఏదైనా ఉంది అంటే మన తెలుగువారు మోస్ట్లీ సికింద్రాబాద్, బెంగళూరు అండ్ చెన్నై జోన్స్కి అయితే అప్లై చేస్తారు. ఈ 3 జోన్స్లో మనం చూసుకుంటే ఎవరైతే లోకల్గా జాబ్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరైతే వారికి ఉందో ఫస్ట్గా అయితే సికింద్రాబాద్ జోన్ ఇచ్చేసుకుంటారు. తరువాత వచ్చేసి మనకి సేఫెస్ట్ జోన్ వచ్చేసి మన లోకల్గా ఎవరైతే దగ్గరలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సేఫెస్ట్ జోన్ వచ్చేసి బెంగళూరు జోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నా సరే చాలా తక్కువ ఉంది కంపేర్ టు మెనీ జోన్స్. ఇంకా చెన్నై జోన్ విషయానికి వచ్చేస్తే 72.4 వచ్చేసి జనరల్ అభ్యర్థులకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 69.11 అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి 57, ఎస్టీ క్యాండిడేట్స్కి 46 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. కంపేర్ టు ఆఫ్టర్ బెంగళూరు జోన్ మన తెలుగు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ సికింద్రాబాద్ జోన్ తర్వాత వచ్చేసి బెంగళూరు జోన్ తర్వాత వచ్చేసి చెన్నై జోన్ అయితే బెస్ట్ జోన్స్ అని నా ఒపీనియన్. బట్ మీరు ఒకసారి అయితే ఆలోచించండి. నా ఒపీనియన్ వచ్చేసి లోకల్గా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ జోన్ సికింద్రాబాద్ జోన్ అండ్ సెకండ్ జోన్ వచ్చేసి సేఫెస్ట్ జోన్ అండ్ లోయెస్ట్ కట్ ఆఫ్ జోన్ వచ్చేసి బెంగళూరు జోన్ అండ్ థర్డ్ జోన్ వచ్చేసి చెన్నై జోన్. ఈ 3 జోన్స్ అయితే మన తెలుగు వారికి లోకల్గా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారికి అయితే సేఫెస్ట్ జోన్స్ అని నేనైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఏ జోన్ అయినా పర్వాలేదు, లోకల్గా ఉండనవసరం లేదు, పాన్ ఇండియా ఎక్కడైనా పర్వాలేదు, తక్కువ కట్ ఆఫ్ కావాలి అని ఏ క్యాండిడేట్స్ అయితే అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి సేఫెస్ట్ జోన్ ఇంకా మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మాల్దా జోన్ వచ్చేసి వెరీ 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 లీస్ట్ కట్ ఆఫ్ కంపేర్ టు ఆల్ ద జోన్స్. 61.87 కట్ ఆఫ్ జనరల్ అభ్యర్థులకి అయితే ఉండడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 48.42 మార్క్స్ అయితే కేవలం కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్కి 43 మార్క్స్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 31 మార్క్స్ లీస్ట్ కట్ ఆఫ్ కంపేర్ టు ఆల్ ద జోన్స్ అయితే మాల్దా జోన్ అయితే ఉండడం జరిగింది ప్రీవియస్ ఇయర్ వచ్చేసి. ఏ జోన్ అయినా పర్వాలేదు, పాన్ ఇండియా అప్లై చేసుకోవడానికి రెడీగా ఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వారికి వచ్చేసి తక్కువ కట్ ఆఫ్ ఉండాలనుకుంటే బెస్ట్ జోన్ వచ్చేసి మాల్దా జోన్ అయితే లాస్ట్ ఇయర్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పాట్నా జోన్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకి 63 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఓబీసీ వారికి 53 అండ్ ఎస్సీ వారికి 38 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 26 మార్క్స్తో అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే రాంచీ జోన్ వచ్చేసి మనకి 63 మార్క్స్ జనరల్ అభ్యర్థులకి. ఓబీసీ అభ్యర్థులు చూసుకుంటే 53, ఎస్సీ క్యాండిడేట్స్కి 38 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 26 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకుంటే బెస్ట్ జోన్ వచ్చేసి ఇంకా మనకి ముజార్ఫూర్ జోన్లో చూసుకుంటే కేవలం 57 మార్క్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 45 మార్క్స్, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 మార్క్స్, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 25 మార్క్స్తో అయితే ఈ జోన్ అయితే ఉండడం జరిగింది. మరి నేను చెప్పేది ఏంటంటే లోకల్గా లేకపోయినా పర్వాలేదు, బెస్ట్ జోన్ లీస్ట్ కట్ ఆఫ్తో కావాలి అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సేఫెస్ట్ జోన్ ఫస్ట్ జోన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ జోన్ వచ్చేసి మనకి ముజార్ఫూర్ వచ్చేసి సేఫెస్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో చూసుకుంటే కనుక మనకి లీస్ట్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మాల్దా అయితే సెకండ్ బెస్ట్ జోన్. ఎవరైతే నాన్ లోకల్ అయినా పర్వాలేదు, పాన్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, లీస్ట్ కట్ ఆఫ్ కావాలనుకుంటున్నారు, వారికి సెకండ్ ఆప్షన్ మాల్దా ఉంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి పాట్నా, తర్వాత వచ్చేసి రాంచీ
ఇవన్నీ కూడా జాబ్స్ కూడా తక్కువ ఉంటాయి అండ్ ఆల్సో కట్ ఆఫ్స్ కూడా అయితే తక్కువ ఉండడం జరుగుతుంది. ఈ నేను ఏదైతే జోన్స్ చెప్తున్నానో వాటిలో వచ్చేసి జాబ్స్ తక్కువ అండ్ కట్ ఆఫ్స్ ఆల్సో వెరీ లెస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి గౌహతి తర్వాత వచ్చేసి బిలాస్పూర్ జోన్ విషయానికి వస్తే కనుక ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకున్నా, అలాగే బిలాస్పూర్ జోన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకున్నా అండ్ ఈ ఇయర్ నోటిఫై అయిన జాబ్స్తో కంపేర్ చేసుకున్నా వెరీ బెస్ట్ జోన్ అని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే కట్ ఆఫ్ చూసుకుంటే కేవలం జనరల్ అభ్యర్థులకి 68.79 అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ ఇయర్ నోటిఫికేషన్లో కూడా చూసుకుంటే బిలాస్పూర్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ కన్నా ఎక్కువ జాబ్స్ 649 జాబ్స్, చాలా ఎక్కువ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. కట్ ఆఫ్ వైజ్ చూసుకున్నా అండ్ జాబ్స్ వైజ్ చూసుకున్నా బిలాస్పూర్ ఈజ్ ద బెస్ట్ జోన్ అని అయితే నేనైతే చెప్తాను. ఎవరైతే పాన్ ఇండియా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో, తక్కువ కట్ ఆఫ్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికైతే బిలాస్పూర్ అయితే బెస్ట్ జోన్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక మనం పోస్ట్ వైజ్ చూసుకుంటే కనుక పోస్ట్ వైజ్ బెస్ట్ జోన్ చూసుకుంటే మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ నుంచి చూసుకుంటే కనుక మనకి 478 జాబ్స్ అయితే నోటిఫై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన తెలుగు క్యాండిడేట్స్ ఎక్కువగా అప్లై చేసే జోన్ బెంగళూరు జోన్ 496 అండ్ చెన్నై జోన్ వచ్చేసి 436. ఇంకా హైయెస్ట్ నోటిఫైడ్ జాబ్స్ ఏ జోన్లో ఉన్నాయని చూస్తే కనుక కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ అయితే హైయెస్ట్ కట్ ఆఫ్ ఉన్నది కూడా కోల్కతాలోనే. సో క్యాండిడేట్స్ ఒకసారి కోల్కతా సెలెక్ట్ చేసుకోమని ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ముంబై జోన్ చూసుకుంటే కనుక మనం సెకండ్ హైయెస్ట్ నోటిఫైడ్ జాబ్స్ ముంబై జోన్లో అయితే ఉండడం జరిగింది, 827 జాబ్స్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో చూసుకున్నా సరే హైయెస్ట్ ఆల్మోస్ట్ టాప్ 5 కట్ ఆఫ్స్ ఉన్న జోన్లో అయితే ముంబై ఉండడం జరిగింది. ఇక మన సికింద్రాబాద్ జోన్ అయితే 478 జాబ్స్. కట్ ఆఫ్ వైజ్గా చూసుకున్నా సరే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది కోల్కతా అండ్ ముంబై అయితే సికింద్రాబాద్ జోన్ ఉండడం జరుగుతుంది. ఇక బెంగళూరు జోన్ విషయానికి వస్తే మనకి బెంగళూరు జోన్లో వచ్చేసి 496 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వెరీ లీస్ట్ కట్ ఆఫ్ ఇన్ ద బెంగళూరు జోన్. సో తర్వాత మనం చెన్నై జోన్ చూసుకుంటే 436 జాబ్స్, కట్ ఆఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది సికింద్రాబాద్. బట్ కంపేర్ టు సికింద్రాబాద్ కాస్త తక్కువ అయితే ఉండడం జరుగుతుంది చెన్నై జోన్. అయితే ఇంకా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే లోకల్గా క్యాండిడేట్స్ ఉండాలి అనుకుంటే బెస్ట్ జోన్ ఫస్ట్ ఈ సికింద్రాబాద్ అండ్ సెకండ్ జోన్ బెంగళూరు జోన్. పోస్ట్ వైజ్ చూసుకున్నా కట్ ఆఫ్ వైజ్ చూసుకున్నా లోకల్గా వర్క్ చేయాలనుకునే వారికి ఫస్ట్ జోన్ సికింద్రాబాద్ జోన్, నెక్స్ట్ జోన్ బెంగళూరు జోన్, థర్డ్ జోన్ చెన్నై. అండ్ పాన్ ఇండియా ఎక్కడైనా పర్వాలేదు అనుకునే క్యాండిడేట్స్కి జాబ్ వైజ్ చూసుకున్న నోటిఫికేషన్ వైజ్ చూసుకున్న ఫస్ట్ ఈజ్ బిలాస్పూర్ అయితే నోటిఫికేషన్ జాబ్స్ వైజ్ చూసుకున్న కట్ ఆఫ్ వైజ్ చూసుకున్నా సరే బిలాస్పూర్ అయితే పాన్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేసే క్యాండిడేట్స్కి అయితే బెస్ట్ జోన్. అండ్ సెకండ్ జోన్ చూసుకుంటే కట్ ఆఫ్ తక్కువగా కావాలి అనుకుంటే క్యాండిడేట్స్కి రాంచీ, థర్డ్ పాట్నా, తర్వాత ముజాఫర్పూర్, తర్వాత మాల్దా. ఈ జోన్స్ అయితే తక్కువ కట్ ఆఫ్తో పాన్ ఇండియాతో అయితే ఉండటం జరుగుతుంది. ఎక్కువ జాబ్స్ ఉండాలి, ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నా పర్లేదు అనుకునే క్యాండిడేట్స్కి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నానంటే కోల్కతా. ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి, బట్ హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ ముంబై జోన్, ఆ తర్వాత భువనేశ్వర్ జోన్, ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే
సికింద్రాబాద్ జోన్, ఇదైతే నా ఆప్షన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏది గుడ్ జోన్, ఏది కొంచెం డేంజర్ జోన్లో ఉన్నది అనేది నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం అర్థమెటిక్, రీజనింగ్, ఆల్ టాపిక్స్ ఈజీ షార్ట్ కట్స్ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మన ఛానల్లో అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.